డ్యాడీ చెప్పేవాడా ఈ అవమానాల గురించి, ఈ బాధల గురించి మాట్లాడేవాళ్ళా? ఆ! డ్యాడీ వల్లే కదా నేను ఇప్పుడు హ్మ్. ఇలా మంచి పొజిషన్‌లో ఉన్నానంటే డ్యాడీ వల్లనే. నేర్చుకున్న హ్మ్. డ్యాడీ దగ్గరే మొత్తం. హ్మ్. హ్మ్. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా అలా హ్మ్. చూసి నేర్చుకొని ఒకసారి డ్యాడీ అంటాడు, "నిన్ను చూసి నేర్చుకుంటాను నాన్న నేను. అబ్బా! అవునా? నువ్వంత ధైర్యంగా ఉంటావు. ఆడపిల్లయి ఉండి నువ్వంత ధైర్యంగా ఉంటావు" అనేసి డ్యాడీ చాలా సార్లు చెప్పాడు గూడా నాకు. హ్మ్. కానీ డ్యాడీ అంటే ప్రాణం నాకు. ఆయన తెలుస్తుంది. కళ్ళల్లోనే తెలుస్తుంది. ఆ సంతోషం. ఆయన పేరెత్తితే నేను అదే గర్వంగా. అనుకుంటా. హ్మ్. డ్యాడీ ఉండి ఉంటే బావుండు, నన్ను వదిలేసి ఎళ్ళిపోయాడు. హ్మ్. బాధపడుతూ ఉంటాను హ్మ్. అప్పుడప్పుడు. ఎట్లా జరిగింది? కోవిడ్‌తో చనిపోయారా? లేదు హార్ట్ ఆ! అటాక్. అవునా? కానీ కోవిడ్‌తో చనిపోయారని న్యూస్ మొత్తం. అవును. 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 అది నాకు అప్పుడు చాలా అదే బాధ అనుకున్నా. చుట్టాల్లో కూడా చాలా మంది రాలేదు. ఆ! ఫీల్డ్‌లో ఎవరు రాలేదు. ఇక అప్పుడు. రాజశేఖర్ గారు, జీవిత గారు మాత్రం ఉన్నారు ఓహ్! కొంతమంది. ఆ! టోటల్ ఎక్కువ మంది ఉన్నారంటే మా డాన్స్ ఫీల్డ్. హ్మ్. నా దగ్గర పనిచేసే పిల్లలు డాన్సర్స్ ఉంటారు కదా! గ్రూప్ హ్మ్. తెలిసిన పిల్లలు. హ్మ్. హ్మ్. వాళ్ళందరూ ఉన్నారు. అబ్బా! అది కోవిడ్ టైము దాంట్లోనే చనిపోయారన్నారు. కానీ హార్ట్ అటాక్. ఓహ్! టీవీ చూసుకుంటూ టక్కుమని చనిపోయారు డ్యాడీ. నాకు అబ్బా! తెలీదు డ్యాడీ చనిపోయింది కూడా తెలీదు నాకు. ఆ! నేను సురారం జీడిమెట్లలో ఇల్లు. ఆ! అక్క ఫోను చేస్తుంది. నేను ఫోను చూసుకోలేదు. హాల్‌లో టీవీ చూసుకుంటూ కూర్చున్నాను. చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. తర్వాత నేను కాల్ చేస్తే తిడుతుంది నన్ను. చాలా సీరియస్‌గా తిడుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలీదా? అది ఇది. ఎందుకు తిడుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? టీవీ చూసుకుంటూ కూర్చున్నా. ఏంటక్క చెప్పక్క అంటే, అర్జెంట్‌గా ఇంటికి రా అన్నది. ఏమైంది? డాడీని హాస్పిటల్ ఏమైంది అన్న. ఏం లేదు కళ్ళు తిరిగి పడిపోయాడు హాస్పిటల్ తీసుకొచ్చా. వచ్చేయి అని చెప్పి పెట్టేసింది. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. హ్మ్. అయ్యో! ఈయన లేడు ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకేం చేయాలో ఏం డాడీకి ఎందుకు కళ్ళు తిరిగింది అది. కోవిడ్ టైమ్ అసలు ఎక్కడికక్కడ అదే మొత్తం గదా! అవును. చాలా మంది అవును. తిరగకూడదు. ఆ టైమింగ్స్ కూడా ఉన్నాయి మనకి. అంతే గదా! అవును. అయితే సరే అని ఆటో బుక్ చేపిచ్చారు. బుక్ చేశాను. ఆటోలో వెళ్తున్నా ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు. ఓకే. న్యూస్ ఆల్రెడీ టీవీలో వస్తుంది. వస్తుంది. ఆ విషయం కూడా నాకు తెలీదు. ఓహ్! అమ్మా ఎక్కడున్నా ఏంటి అమ్మ డాడీ ఏంటి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి డాడీ డాడీ అంటారు. డాడీ కళ్ళు తిరిగి పడిపోయారంట. హాస్పిటల్‌లో ఉన్నారంట. వెళ్తున్నాను నేను అనేసరికి వాళ్ళు ఆ న్యూస్ చెప్పట్లే నాకు. ఆహా! చనిపోయారన్న విషయం చెప్పట్లే నాకు. ఆ! ఓహోహో! ఓకే అమ్మ. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు క్లోజ్ వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు హాస్పిటల్‌కి. ఆ! అక్క నువ్వే ఎక్కడున్నావు? లేటు. ఆ! నాకు 1 ½ అవర్ ఓకే. జర్నీ ఓకే. నాకు ఓకే. ఆ! ఓకే. ఆటోలో. అదేలే. దాని లోపల వాళ్ళొచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు. నాకక్కడ పోయినంక కూడా వేరే వాళ్ళొచ్చి, "అమ్మ ఏం చేద్దాం నెక్స్ట్" అని అడుగుతుంటే, నేనేం చేద్దాం ఏంది? నాకసలు ఏం తెలిసినప్పుడు ఇట్లా కూర్చుండిపోయాను నాకు. అర్థం కాలేదసలు. హ్మ్. ఎందుకంటే, మా అక్క కూడా చిన్న పిల్లలలాగే. నేనే అక్కడ ఓకే. పెద్దదానిలాగా మొత్తం. హ్మ్. హ్మ్. ఏదైనా ఆలోచించేది, మాట్లాడేది. మళ్ళీ నేను ఎక్కువ ఏడిస్తే మా అక్క ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోద్దేమో అని, మా అక్క ముందట అసలు ఏడవట్లే నేను. ఇప్పుడు అక్కనా? చెల్లియా తను? మా అక్క. నార్మల్‌గా ఉండేది మీ అక్కనా? మా అక్క. ఓకే. ఓకే. ఆ! మా అక్క తర్వాత నేను. చిన్నదాన్ని నేనే. అచ్చా! లాస్ట్. ఓహ్! ఓకే. మూడో అమ్మాయిని. ఇంకా నేను అక్క ముందట ఏడవకుండా పోయి సైడ్‌కి పోయి ఏడ్చేసి, మళ్ళీ హ్మ్. వచ్చి దానికి ధైర్యం చెప్పి, ఆయన బతికున్నంత కాలము సంపాదించిన పిల్లల సంపాదన తినలే. హ్మ్. చనిపోయిన తర్వాత కూడా రూపాయి తినలే. హ్మ్. నాకదే అనిపిస్తది. మా నాన్న మేము సంపాదించిన రూపాయి కూడా తినలేదు. హ్మ్. ఆయన సంపాదనతో తిన్నాం మేము. మళ్ళీ ఆయన సంపాదనతోనే ఆయన ఇది గౌతమ్ గారు తెలుసా? ఆ! ఆర్టిస్ట్ గౌతమ్ గారు. కాదు. కాదు. ఎడిటర్ గౌతమ్. సర్వనిడి. సర్వనిడి గౌతమ్ సర్వనీడా? గారు. ఓకే. ఓకే. ఆ! ఆయనకి మా డాడీ అంటే చాలా ఇష్టం ఆ! అన్నమాట. ఆహ్, కోవిడ్ టైంలో ఒక సంవత్సరానికి సరిపోయే సరుకులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ! నాకు, మా నాన్నకి. అబ్బా! హెల్ప్ చేశారు. హ్మ్. మా నాన్న అంటే చాలా గౌరవం ఆయనకి. మా నాన్న చనిపోయిన న్యూస్ తెలిసిన వెంటనే చాలా మంది చనిపోయిందిగా చేస్తూ ఉంటాడు ఆయన. అచ్చా! సర్వనిడి. ఆ! ఆయన తరపున అన్ని హెల్ప్స్ చేస్తుంటాడు. ఆయనే ఫోన్ చేసి మాకు డ్యాడీ చనిపోయారు కదా! గురువుగారు చనిపోయారు. మీరేం పెట్టొద్దమ్మా నేను పెడతాను. నేను పెట్టి నేను దగ్గరుండి నేను చేపిస్తా అన్నీ. అని ఆయన అడుగుతుంటే ఆడపిల్లలం మేము. రూ. 4 అసలు పెట్టలేము. అంతే గదా! అవును. మేము ఆ పొజిషన్‌లోనే ఉన్నాం. అవును. ఇంక వచ్చి అడిగేసరికి ఇంకా మా నాన్ననే దగ్గరుండి అది చేస్తున్నాడు అన్న ఫీలింగ్‌లో ఆయనే ఉన్నాం మేము. చేస్తున్నా అన్న ఫీలింగ్ నిజంగా. ఆయన వచ్చి ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చేసారు. తర్వాత ఎలా వచ్చింది అంటే వీరయ్య గారు అనాథలాగా చనిపోయారు. హ్మ్. వాళ్ళ ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు ఏం చేశారు. హ్మ్. ఆయనకొచ్చి వేరే అనాథకి చేసినట్టు చేసిన ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. సుమన్ టీవీకి ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. మా డ్యాడీ అనాథగా చావలే. మేము చేస్తాము.
కానీ ఆయన డాడీ మీద గౌరవంతో వచ్చి ఇవన్నీ చేస్తాను అంటే అప్పుడు కూడా నేను చెప్పాను, మా డాడీకి మేము చేస్తాము, వద్దు అంటే లేదమ్మా చాలా గౌరవం, చాలా ఇష్టము, నేను చేస్తాను, కావాలంటే మీరే చేయండి, కానీ దానికి కావాల్సిన ఖర్చులన్నీ నేను చూసుకుంటా. సరే సార్ అనేసి అప్పుడు ఆయన ఖర్చు పెట్టాడు, మొత్తం మేము చేసాం. ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు ఎవరైనా? చాలా బాధపడ్డాం మేము. ఎందుకంటే సీనియర్ దాంట్లో మా నాన్న ఉన్నాడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాడు. విఠలాచార్య ఏన్నారు, ఎంజీఆర్ తో కూడా చేశాడు కదా. ఎంజీఆర్ తో మా డాడీ ఇంటర్వ్యూస్ చెప్తుంటాడు, నలుగురు ముగ్గురు సీఎంలతో చేశారంటాడు. జయలలిత గారు, ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు చేశారు. డాడీకి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నారు, కానీ ఆ టైంలో ఎవరు రాలేకపోయారు. మాకు కూడా చాలా బాధ అనిపించింది అప్పుడు. కోవిడ్ వల్ల రాలేకపోయారు కదా. అది కోవిడ్ తో చనిపోయిందన్న న్యూస్ కూడా వచ్చింది, ఇంకా దానివల్ల కూడా ఎవరు రాలేకపోయారు. కానీ ఆ టైంలో మేము చాలా హర్ట్ అయ్యాం. చుట్టాలు కూడా ఎవరు లేకుండే, మేము అరే ఎవరు లేకుండా ఇదైపోయింది అన్నట్టు. మెల్లగా అర్థం చేసుకొని 21లో కదా, 2021 రైట్. ఎవరైనా ఆర్థిక సాయం చేశారా ఇండస్ట్రీ తరఫున, మా తరఫున కానీ? అంటే చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది కదా, ఓకే 3 lakhs అంతే. పెద్దవాళ్ళు ఎవరు అంటే నాకు తెలీదు, ఎందుకంటే డాడీ అక్క దగ్గర ఉండేవాళ్ళు. అక్క దగ్గర అక్కడే ఉండేవాళ్ళు, డాడీని అక్కడనే చూసుకునేది. మేము జిడిమెట్ల కదా, డాడీ నంబర్ కానీ అది కానీ ఏదైనా హెల్ప్ వచ్చిందా లేదా నేను గ్యారంటీ ఏం చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. తెలియకుండా చెప్పకూడదు. నాకు తెలిసిందైతే ఇది ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, అది వచ్చింది. ఇంకా నెక్స్ట్ నాకు ఏం తెలియదు అంతగా. ఇప్పుడు ఎవరైనా సరే అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు, అడగడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఉంటే పని కల్పించండి. వర్క్ విఠలాచార్య గారి తర్వాత దాసనారాయణరావు గారు డాడీకి ఎక్కువ చాలా. మరి ఆయన వచ్చాడు అప్పుడు, ఆయన వల్ల ఉపయోగం కానీ? అంకుల్ లేరుగా, చనిపోయారు కదా అప్పటికి. చనిపోయారా? సారీ, రైట్ రైట్. ఆయన ఉండుంటే ఏమన్నా మంచి జరిగేది. అయ్యో, అంకుల్ బర్త్డేకి ఎప్పుడు వెళ్ళే వాళ్ళం మేము, నేను డాడీ. ముద్దుల బిడ్డ కదా డాడీ, అవును, చాలా ఇష్టము. అంకుల్ లేరు, అప్పటికే ఆపరేషన్ కి డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు ఆపరేషన్ కి చిరంజీవి గారు హెల్ప్ చేశారు. 2 lakhs చెక్ ఇచ్చారు. డాడీకి మాత్రం బతుకున్నప్పుడు అందరు హెల్ప్ చేశారు. నిజం చెప్తున్నా, ఒక్కరు హెల్పింగ్ లేదని చెప్పడానికి లేదు అసలు. చనిపోయిన తర్వాత సంగతి నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే వర్కే అడుగుతా, వర్క్ ఇవ్వండి, నాకు హెల్ప్ చేయండి, అదొక వర్క్ హెల్ప్ నేను అడుగుతా ఎవరినైనా సరే.